అందరూ నమస్కారం. నేను మొన్న కావ్యస్ మీడియాలో ఇచ్చాను. మన ఎస్పీ ఛానల్ కానీ ఏపీ ఛానల్ ఇవ్వలే, బట్ ఏపీ ఛానల్ ఇస్తున్నాను. నాగేశ్వరరావు నాకు ఆయన ఫ్రోస్ కూడా అనుబుద్ధి కావట్లా. ఎందుకంటే ఆ ఫ్రోసెస్ తాగినారు ఆయన ఏ రోజో తగ్గించేసుకున్నాడు. బికాస్ పొలిటికల్గా ఏది అనిపిస్తుంది మాట్లాడడం. మరి ఆయనకి ఎవరైనా ఏమైనా ఇస్తారా, లేదంటే ఆయన అలా అనిపించి మాట్లాడతాడు ఎవడినో. నేను ఆయన తక్కువ చేయదలుచుకోలే. బట్ ఆయన కూడా ఒక విషయానికి సంబంధించి ఈరోజు జనసేన వాళ్ళు కాకినాడ జిల్లా ఇంద్రపాలెంలో పోలీసులు కంప్లైంట్ చేశారు. మొన్న పవన్ కళ్యాణ్ నాదేళ్ల మన అమిత్ షాని కలిస్తే పవన్ కళ్యాణ్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి జైలు ఏమని చెప్పేసి అడిగాడంట. దానికి అమిత్ షా వచ్చేసి ఎందుకు టీడీపీ మనకి ఇన్స్టా ఫ్రెండు, జగన్ శాశ్వత మిత్రుడు, సో అటువంటి జగన్తో మన ఫ్రెండ్లీగా ఉండాలి అని చెప్పేసి పవన్ కళ్యాణ్ కోప్పడ్డాడట. అది ఈ ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి నాదెండ్ల మనోహరు జనసేనలో కొంతమంది చెప్తే వాళ్ళు ఈయన చెప్పాడన్నట్టు ఇండైరెక్ట్గా. నాదెండ్ల మనోహర్ ఆల్రెడీ అన్నాడు, మీ మాటలు వెనక తీసుకోండి, నేను అసలు అటువంటి విషయాలు ఎవరితో అనలేదు, ఎవరు అన్నారో మీరే చెప్పండి అన్నారు. సైలెంట్గా ఉన్నాడు. ఇక ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు. 24 గంటల లోపు మీ దగ్గర ప్రూఫ్లు ఉంటే బయట పెట్టండి, మీకు ఎవరు చెప్పారు అదంతా. ప్రూఫ్లు ఏం లేకపోతే అపాలజీ క్షమాపణ చెప్పండి అని అన్నారు. ఆయన చెప్తాడా చెప్పడా, ప్రూఫ్ చూపిస్తాడా చూపించడా, మీకేమనిపిస్తుంది కింద కామెంట్లో తెలియచేయండి. ఆయన జగన్ అరెస్ట్ చేయించాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి ఏముందండి? ఉంటే లోకేష్ చంద్రబాబుకు ఉండాలి. వాళ్ళు సైతం జనాలు చీకొట్టారు, చెల్లి తల్లి చీకొట్టారు, అటువంటి మనిషితో మనకెందుకని చెప్పేసి వాళ్ళు దూరం పెట్టేశారు. ఆ పట్టించుకోవట్లా. జగన్ అసలు ఎవరు పట్టించుకోవట్లా. కేవలం వారానికి ఒక ప్రెస్ మీట్ పెట్టి పిచ్చి పిచ్చిగా ఇచ్చేసి కామెడీ వాళ్ళకి మాత్రం పెద్ద స్టఫ్ ఇచ్చేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి.